పెంచిన గ్యాస్ ధరల వెంటనే 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 కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను కోరేది ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. ఇప్పటికి 2 సంవత్సరాల పైగా అవుతోంది. ఉచిత ఇది అని చెప్పారు, రాలే. పేదోళ్ళకు మాత్రం ఏదైనా కానీ ఒక పథకం ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పినారు. అంటే పేదవానికి మాత్రం ఉచితంగా కానీ వాళ్ళ చదువుకో దీళ్ళకో డబ్బు సాయం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తి 99 పైసలకి ఇస్తే మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ లాజిక్ అని అర్థం కాదు. పేదవాళ్ళకి ఇస్తే మాత్రం నాశనం అవుతుందంట, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇస్తే 99 పైసలకు అభివృద్ధి చెందుతుందంట. ఇది ఎక్కడ లేని లాజిక్ తీసుకొని వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మంచి చేయాలని ఉంటే కనుక ఈ పెంచిన 65 పాపం మీదే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అప్పటికంటే ఇప్పుడు బ్యారెల్ $100 ఉంది. పెరగచ్చు, రేపన్నాడు పెరగచ్చు. ఇన్నాళ్ళు కూడా ఆయిల్ కంపెనీలన్నీ బాగా లాభాలు తిన్నాయి. ఈరోజు ఈ దేశం కోసం భరించాలా, ప్రజల నెత్తిన ఎటువంటి భారం పడకూడదు, భరించాలి. ఎవరి కోసం భరించారు? లక్షల కోట్లు ఉన్నారు. రైతులకు చూస్తుంటే ఈరోజు చూసాం, యూనియన్ బ్యాంక్లోనే ఏ దాంట్లోనో రెన్యువల్ చేసుకోవాలంటే మొత్తం కట్టాలని రైతులు సతాయిస్తున్నారు. అదే పెద్ద పెద్ద వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారా? దగ్గర 16 లక్షలు 20 లక్షల కోట్లు అలాగే ఎన్పి అని చెప్పి మాఫీలు చేసినారు. అదే రైతులు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెరిగిన 65 రూపాయలు కూడా మీరే భరించాలి. అదేవిధంగా మీరు అంటున్న 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాల్సినది 900 2700 2 సంవత్సరాల డబ్బులు కూడా పడాలి. అది కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.